హాయ్ అండి, అందరికీ నమస్కారం. పరమశివుడు అనగానే మనకు గుర్తొచ్చేది జటాజూటలం, మెడలో పాము, చేతిలో త్రిశూలం. మరి వీటన్నిటితో పాటు ఆయన శరీరం మొత్తం నిండి ఉండే విభూతి. సృష్టిని లయం చేసే ఆ ముక్కంటికి భస్మంతో అభిషేకం అంటే ఎంతో ఇష్టం. అసలు శివుడు విభూతిని ఒంటికి ఎందుకు రాసుకుంటాడు? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈరోజు వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ జీవితానికి పనికొచ్చే ఒక అద్భుతమైన నిజం ఉంది. శివుడు భస్మధారణ చేయడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శివ పురాణం ప్రకారం శివ భక్తుడైన ఒక గొప్ప ముని ఉండేవాడు. ఆయన నిరంతరం కఠోరమైన తపస్సు చేసేవాడు. ఆ తపశ్శక్తి వల్ల ఆయనకు అద్భుతమైన శక్తులు వచ్చాయి. ఒకరోజు అడవిలో ఆకులు కోస్తుండగా ఆయన వేలు తెగింది. సాధారణంగా రక్తం రావాలి కదా, కానీ ఆయన పవిత్రత వల్ల రక్తం బదులు ఆకుపచ్చని వనమూలికల రసం వచ్చింది. అది చూసి ఆ మునికి, నేను ప్రకృతి కంటే పవిత్రుడిని, గొప్పవాడిని అనే అహంకారం తలకెక్కింది. ఆయన గర్వాన్ని చూసిన పరమశివుడు ఒక వృద్ధుడి రూపంలో అక్కడికి వచ్చాడు. మునితో శివుడు ఇలా అన్నాడు, సన్యాసి శ్రేష్ఠ, కేవలం ఆకురసం వచ్చినందుకే ఇంత గర్వపడుతున్నావా? వృక్షాలు ఆకులు కాలితే బూడిద తప్ప మరేం మిగలదు. ఈ ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు అంటూ శివుడు తన వేలిని తానే గోటితో గిల్లుకుంటాడు. వెంటనే ఆయన వేలి నుండి భస్మం రాలింది. అది చూసి ఆ ముని ఆశ్చర్యపోయాడు. వచ్చిన వృద్ధుడు ఎవరో కాదు, పరమశివుడు అని గ్రహించి ఆయన పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పటి నుండి ఈ సృష్టిలో అంతిమ సత్యం భస్మమే అని చెప్పడానికి శివుడు దానిని ధరించడం జరిగింది. మరి భస్మాభిషేకం యొక్క విశిష్టత ఏమిటి? భస్మం అంటే సంస్కృతిలో పాపాలను నశింపచేసేది అని అర్థం. భస్మాభిషేకం చేయడం వల్ల మనిషిలో ఉన్న అహంకారం, కామ, క్రోధ, ఈర్ష, ద్వేషాలు కాలి బూడిదవుతాయి. సైన్స్ పరంగా చూసిన విభూతి శరీరంలో ఉన్న అదనపు తేమను పీల్చుకుంటుంది. తలనొప్పి, జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. యోగ శాస్త్రం ప్రకారం విభూతిని నుదుట గుండె భాగంలో ధరించడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చివరకు మన శరీరం కూడా కాలితే బూడిద కావాల్సిందే. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే చేరతావు. ఈ రూపం శాశ్వతం కాదు అనే వైరాగ్యాన్ని, అంతిమ సత్యాన్ని భస్మం మనకు నిరంతరం గుర్తు చేస్తుంది. అందుకే ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రతిరోజు ఉదయం జరిగే భస్మ ఆరతిని చూడడానికి ప్రపంచం నలుమూలన నుండి భక్తులు వస్తుంటారు. శివునికి భస్మాభిషేకం వెనుక ఎంతటి గొప్ప కథ ఉందో చూశారుగా ఫ్రెండ్స్. ఎంతటి జీవిత సత్యం దాగి ఉందో. మనం కూడా మనలోని అహంకారాన్ని వదిలేసి ఆ బోలా శంకరుని కృపకు పాత్రులమవుదాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.